హాయ్ అండి అందరికీ. ఈరోజైతే నేను ఇంట్లో ఉన్న వాటితోని మష్రూమ్ పులావ్ అనేది చేశానండి. అది ఈజీ వేలో ఎలా చేయాలో నేనైతే ఈ వీడియోలో చెప్తాను. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. ముందుగా స్టవ్ పైన గిన్నె పెట్టుకుని అందులో కొంచెం నూనె కానీ లేదా నెయ్యి కానీ వేసుకోవాలి. తర్వాత బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. బిర్యానీ స్పైసెస్ అన్ని బాగా ఫ్రై అయ్యాక తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇలా సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే ఆనియన్స్ అనేవి త్వరగా బాగా ఫ్రై అయ్యాక చిన్న ముక్కలుగా కోసుకున్న టొమాటోని కూడా వేసుకోవాలి. టొమాటోని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ మష్రూమ్ పులావ్కి ఆనియన్స్ టమాటో ఫ్రై అవడంలోనే టేస్ట్ ఉంటుందండి. ఆనియన్స్ టొమాటో ఎంత మంచిగా ఫ్రై అయితే మన మష్రూమ్ పులావ్ కూడా అంతే టేస్టీగా ఉంటుందండి. తర్వాత ఆనియన్స్ టొమాటో ఫ్రై అయ్యాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. నేనైతే ఇంట్లో చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వాడానండి. మీరు కావాలంటే బయట దొరికే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా వాడుకోవచ్చండి. నేనైతే ఈ మష్రూమ్ పులావ్ అనేది ఇంట్లో ఉండే వాటితోనే ఎలా చేసుకోవాలో చెప్తున్నానండి. ఒక మష్రూమ్స్ ఉంటే చాలండి, మీరు ఈ పులావ్ని ఈజీగా చేసేయచ్చు. తర్వాత నేను కొంచెం చిక్కటి పెరుగు అనేది వేసుకుంటున్నాను. ఇలా పెరుగు వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పెరుగు అనేది ఓన్లీ ఆప్షనల్ మాత్రమే అండి. ఒకవేళ మీ దగ్గర పెరుగు అయితే లేనట్లయితే స్కిప్ చేసేయండి. తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. గరం మసాలా కూడా ఆప్షనల్ మాత్రమే అండి. ఇది కూడా మీ దగ్గర లేనట్లయితే ఇది కూడా స్కిప్ చేసేయచ్చు. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ అయితే ఇందులో యాడ్ చేయాలండి. ఈ మష్రూమ్స్ని నేను బాగా వేడి నీళ్ళలో వేసి పైన ఉంటుంది కదా అండి నల్లటి పొర, ఆ పొరని తీసివేసి బాగా క్లీన్ చేసుకుని కట్ చేసి వేసుకుంటున్నానండి. తర్వాత ఆ మష్రూమ్స్ వేసుకున్నాం కదండి, వాటిలో నుంచి కొన్ని నీళ్ళు అనేవి ఊరుతాయండి. ఆ నీళ్ళంతా ఇంకిపోయి మనం వేసుకున్న మసాలాలన్నీ మష్రూమ్స్కి బాగా పట్టాలి. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న పుదీనా అండ్ కొత్తిమీర కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. తర్వాత నేనైతే నార్మల్ రైస్తో ఈ మష్రూమ్ పులావ్ అనేది చేస్తున్నానండి. ఎందుకంటే బాస్మతి రైస్ అనేవి అందరికీ అవైలబిలిటీలో ఉండవు కాబట్టి నేనైతే నార్మల్ రైస్తో చేస్తున్నాను. నేనైతే ఇది ఒక 1/2 గంట ముందే నానబెట్టుకుని రైస్ వరకే వేసుకుంటున్నానండి. ఇలా రైస్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత నేనైతే 1.5 గ్లాస్ రైస్ అయితే తీసుకున్నానండి. నేను ఈ 1.5 గ్లాస్ రైస్కి నేను 2.5 గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నానండి. తర్వాత నేను మళ్ళీ కొంచెం కొత్తిమీర పుదీనాని వేసుకుంటున్నానండి. ఫైనల్గా కొంచెం నెయ్యి వేసుకొని మూత పట్టేసుకొని 2 విజిల్స్ అయితే రానిచ్చానండి. తర్వాత ఆవిరి మొత్తం పోయాక మూత తీసి చూస్తే యమ్మీ మష్రూమ్ పులావ్ అయితే రెడీ. మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఇంతే ఈ వీడియో. బాయ్ బాయ్.